రామ్ నారాయణ్ రామ్. ఈ రోజుల్లో పిల్లలు ధ్యానం, మెడిటేషన్ వంటి శ్రేష్టమైన విషయాల వైపు దృష్టి పెట్టాలని మనం ఏం చేయాలి? వారు అవసరం లేని సోషల్ మీడియా విషయాల్లో కాకుండా సరైన మార్గంలో నడవాలి. ఇప్పుడిప్పుడు పిల్లలు సోషల్ మీడియాలో ఏవేవో చూసి తమ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారని మనం చూస్తున్నాం. అందుకే మనం అలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి. దానివల్ల పిల్లల మనస్సు రామ్ నారాయణ్ రామ్ అనే దైవ నామంలో నిమగ్నం కావాలి. తద్వారా వారి జీవితం సార్థకమవుతుంది. ప్రతి మనిషిలో మనస్సు ఉంటుంది. దానిలో రోజూ 50,000 చింతనలు సంభవిస్తుంటాయి. మరి మనమే మనకు శత్రువులమై ఎందుకు మారుతున్నాం? ఎందుకు తప్పుడు మార్గంలోకి, చెడు మార్గంలోకి మనల్ని మనమే నడిపిస్తున్నాం? మనమే మన మనస్సుకు రాజులం. ఒక రాజు ఎప్పుడైనా తెలియజేసి తప్పు చేస్తాడా? ఇది వినడమే అనవసరమైన సంకోచంగా ఉంటుంది. నిజమైన రాజు జ్ఞానంగా ఉంటాడు. తండ్రి తన కుమారునికి తెలియజేసి ఎప్పుడూ తప్పు చేయడు. తాను మద్యం తాగినా, సిగరెట్ తాగినా తన కుమారునికి మాత్రం ఈ దుష్ప్రవర్తనలు ఒప్పించడు. పిల్లల విషయంలో మనిషికి వివేకం ఉంటే అదే వివేకాన్ని మన జీవితానికి ఎందుకు వర్తింపజేయలేము? మనం మన వ్యక్తిగత జీవితంలో మన వివేక స్వరాన్ని ఎందుకు వినలేము? ప్రతి ఒక్కరూ తమ అంతరాత్మ స్వరాన్ని వినాలి, అంగీకరించాలి. ఒక మనిషి తాను వివేకవంతుడిగా మారితే అతని తరం కూడా బుద్ధిమంతులుగా తయారవుతుంది. మనం తప్పకుండా మన వివేక స్వరాన్ని వినాలి. ఎందుకంటే అదే మన అల్లా, మన ఖుదా, మన గాడ్, మన ఆత్మ, మన పరమాత్మ. మరి మనం ఆ స్వరాన్ని ఎందుకు వినకూడదు? ఇప్పుడు ఒక చిన్న పుట్టిన శిశువు ఉందని ఊహించండి. డాక్టర్ అతన్ని స్నానం చేయించి శుభ్రం చేసి తల్లి పక్కన ఉంచాడు. ఇప్పుడు ఒక నర్స్ వచ్చి ఆ బిడ్డకు వేపాకుల రసం పెట్టింది అంటే ఆ బిడ్డ దానిని అంగీకరిస్తాడా? అసలు కాదు. అది తల తిప్పి ఆ రసం తిప్పేస్తుంది. ఎందుకంటే అది చేదు. కాని అదే బిడ్డకు తేనె చాటితే వెంటనే చాచి స్వీకరిస్తుంది. ఇప్పుడు పుట్టిన శిశువుకే ఇలా తేడా తెలుసుకునే శక్తి ఉంది. అది తన అంతరంగ స్వరాన్ని వినుతోంది. మరి మీరు పెద్దలు అర్థం చేసుకోగలవాళ్ళం. మనం మనంతరంగ స్వరాన్ని ఎందుకు వినడం లేదు? ఇది అదే వివేకం మరియు చైతన్యం. ఇది మన జీవితానికి సరైన దారి చూపుతుంది. మనం తప్పు చేయాలనుకునే సమయంలో ఇదే మనల్ని హెచ్చరిస్తుంది. ఇది మనకు కేవలం మంచిని, చెడును తేడా చెప్పదు. మన సమగ్ర అభివృద్ధిలో కూడా దోహదపడుతుంది. మీరు మీ మనస్సులో ఉన్న వివేకాన్ని, చైతన్యాన్ని వినగలిగితే నిజమైన జ్ఞానాన్ని అనుభవించగలరు. ఆ జ్ఞానం వల్ల విజయం దిశగా మీరు నడవగలుగుతారు. అదే మార్గంలో నడిస్తే మీరు కలలు కంటున్న అన్నింటినీ పొందగలుగుతారు. ఆకాశం ప్రకృతిని సృష్టించింది. ప్రకృతితోనే సృష్టి ఏర్పడింది. ఆ సృష్టితో మనం ఉన్నాం. ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధమున్నవే. వీటితోనే మన శక్తి లభిస్తుంది, మన చైతన్యం మేల్కొంటుంది, మన వివేకం అభివృద్ధి చెందుతుంది. మనిషి చేసే ప్రతి పనిలో అది మంచిదా, చెడుదా అనే విషయాన్ని మన వివేకమే చెప్పగలదు. అదే మన అసలైన మనస్సు. ఇది మనకెప్పుడు చెప్పుతుంది ఇది సరికాదు అని. రామ్ నారాయణ్ రామ్ అనేది ఒక బీజ మంత్రం. ఇది మన జీవితాన్ని మేల్కొలిపే మార్గంలో నడిపిస్తుంది. ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ నామాన్ని జపించి తమ జీవితం మార్చుకున్నారు. జీవితం యొక్క అసలైన అర్థాన్ని గ్రహించారు. మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎప్పుడైనా మీరు సమయం దొరికినప్పుడు రామ్ నారాయణ్ రామ్ జపం చేయండి. మీ జీవితాన్ని పవిత్రంగా మార్చండి. మీరు ఈ రోజే సరైన దారి పట్టాలని మొదలు పెడితే మీ తదుపరి తరం స్వయంగా మంచి మార్గాన్ని అనుసరిస్తుంది, శుద్ధమవుతుంది.